అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి జూన్ 2వ తేదీ నుంచి గురుస్థానం అయితే మారబోతుంది. అంటే గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవాలయాలు మనం వెళ్ళాలి అనే దాని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమ. తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది తెలియజేస్తారా గురువు గారు? తులారాశి వారికి గురువు తృతీయ షష్టాధిపతి. అంటే ఈ రాశి వారికి అంత శుభగ్రహం కాదు. ఉమ్, పైపెచ్చి ఏంటంటే ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి. ఉమ్, మరి ఈ రాశ్యాధిపతి శుక్రుడికి గురువుకి అంత పరిచయం ఉండదన్నమాట. అంత శత్రుగ్రహాలు, పరస్పరం విరుద్ధ గ్రహాలు, ఉమ్, కానీ రెండు శుభాన్ని ఇచ్చే గ్రహాలే. ఉమ్, అయితే సాధారణంగా ఈ తులారాశి వారు ఎక్కువ సెలబ్రిటీ రంగంలో కలిగి ఉంటారు, ఎక్కువ హెల్పింగ్ నేచర్ కలిగి ఉండి మానవతా దృక్పథాన్ని కలిగి ఉంటారు అన్నమాట. ఉమ్, అందుకని ఎక్కువ ఈ తులారాశి వారు సినిమా ఫీల్డ్లోను, రాజకీయ రంగంలోను, సేవా రంగంలో స్థిరపడుతుంటారు. వీళ్ళు ఒకే వృత్తి కంటిన్యూ చేయడం జరగదు. ముందు ఒక వృత్తిలో ప్రవేశించి దాని తర్వాత వేరే వృత్తిలో ప్రవేశించడం, మారడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రాశి వారు వారి యొక్క స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు స్టేటస్ మెయింటైన్ చేస్తుంటారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. చూసిన వాళ్ళకి చాలా రిచ్ మెయింటెనెన్స్ కనబడుతుంటుంది. ఎందుకంటే శుక్రుడు అధిపతి కాబట్టి మంచి నడవడిక, మంచి డ్రెస్సులు, ఖరీదైన వాహనాలు నడుస్తూ ఉంటాయి. అందువల్ల వీళ్ళ దగ్గర ఎప్పుడు ధనం అయితే నిల్వ ఉండదు, ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు దశమ స్థానంలోకి వచ్చాడు. సాధారణంగా దశమమే వృత్తిపరమైనటువంటి స్థానం కాబట్టి సాధారణంగా ఈ వృత్తిలో ఎవరైతే ఈ తులారాశిలో అటు సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, అంటే పబ్లిక్ లైఫ్తో ఉన్నవాళ్ళు ఎవరికన్నా సరే మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ఫామ్లోకి రావడం, ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు రావడం 100% జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ సినిమా రంగానికి అవన్నీ, టీవీ రంగం అనివ్వండి కూడా శుక్రుడు అధిపతి అనుకుంటుంటారు. అంటే శుక్రుడు బలంగా ఉంటేనే వాళ్ళు బాగా లైఫ్లో రాణించగలరు. అంటే ఈ సినిమా ఫీల్డ్లో కానీ, యాంకరింగ్, టీవీ రంగంలో కానీ, మీడియా రంగంలో అనుకుంటూ ఉంటారు. అయితే శుక్రుడు కన్నా చంద్రుడు ఇంపార్టెంట్. చంద్రుడే కళలకు కారకుడు, అలాగే చంద్రుడే సినిమాకి, మీడియాకి కారణం అవుతూ ఉంటాడు. అంటే చంద్రుడు హీరో, అదే శుక్రుడు విలనమాట. అందువల్ల ఏంటంటే చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి దశమ స్థానంలోకి ఈ గురువు వచ్చాడు కాబట్టి ఈ వీళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. వీళ్ళు ఎప్పుడన్నా ఈ సమయంలో ప్రధానంగా వృత్తి మారాలనుకుంటాయి. అంటే గురువు తృతీయాధిపతిగా దశమంలోకి వచ్చాడు కాబట్టి ఈ వృత్తి మారాలనుకుంటే మాత్రం కంప్లీట్గా ఈ సమయంలో మారే అవకాశం ఉంటుంది 100%. ఎప్పటిలోగా అక్టోబర్ 31 లోపల వీళ్ళు ప్రొఫెషన్ చేంజ్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా ఈ సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళొచ్చు, లేదంటే మామూలుగా సాఫ్ట్వేర్ నుంచి బ్యాంకింగ్ రంగంలోకి వెళ్ళొచ్చు. బట్ ఏదైనా వృత్తి అన్నది మారడం జరుగుతుంది కంప్లీట్గా. కొంతమంది గవర్నమెంట్ సర్వీసులు అది ఉన్న వాళ్ళకి వృత్తిపరమైన ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతుంది. ఒక గుర్తింపు సంబంధించిన వృత్తిలోకి వెళ్తుంటారు, ఆ గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా షష్టాధిపతిగా దశమ స్థానంలోకి రావడం వల్ల కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ క్యాంపస్ సెలక్షన్లో రావచ్చు, కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించాలి రావచ్చు. అయితే ఈ తులారాశిలో ఎక్కువగా స్వతంత్రంగా వ్యాపారం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇండిపెండెంట్ వృత్తినే కోరుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఇది స్వతంత్ర వృత్తిలో ప్రవేశించడం కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బాగుంటుంది. అయితే వీళ్ళకి ఇప్పుడు వచ్చిన గురువు దశమ స్థానంలోకి రావడంతో పాటు ఆల్రెడీ శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వృత్తిపరంగా సక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి స్థానం కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకి వృత్తిపరమైన సక్సెస్ అనేది 100% రాబోతుంది. ఈ దశమంలో ఉన్నటువంటి గురువు చతుర్థ భావాన్ని వీక్షిస్తాడు. ఈ 4వ స్థానం ఏంటంటే మనకి విద్య, అలాగే ప్రయాణాలు, వాహనం, సొంత గృహం కాబట్టి ఏదన్నా సొంత గృహం లాంటిది కొనుక్కునే వాళ్ళకి ఇది అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా ఇండిపెండెంట్ హౌస్లు, విల్లాస్ కోరుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విదేశంలో ఎవరైనా ఉన్నవాళ్ళు స్వదేశం రావడానికి కూడా ఈ గ్రహం మనకి చాలా వరకు అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి 10లో ఉన్నటువంటి గురువు ప్రస్తుతం వీళ్ళకి ఈ దశమ స్థానం అంటే ఏదన్నా ఒక ఉచ్చగ్రహం కానీ, స్వక్షేత్రం కానీ, స్వక్షేత్రంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఇందాక చెప్పిన పంచమహాపురుష యోగంలో వీళ్ళకి హంస మహాపురుష యోగం ఏర్పడుతుంది. అంటే ఈ పంచమహాపురుష యోగాలు అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, స్టామినాని పెంచుతూ ఉంటాయి. ఇప్పుడు దశమ స్థానంలో ఏర్పడింది కాబట్టి వృత్తిపరంగా వాళ్ళ మంచి గుర్తింపు రావడం, వృత్తిపరంగా ప్రమోషన్ రావడం, ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మీరు ఏ రంగంలో ఉండవండి,
ఆ రంగంలో వాళ్ళకి ప్రాధాన్యత పెరుగుతుంది, గుర్తింపు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యోగ ప్రభావం వీళ్ళకి ఇంచుమించుగా మనకి ఈ అక్టోబర్ 31 దాకా ఉంది. కాబట్టి మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా అది లైమ్ లైట్లోకి, వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. ఈ తులారాశి అనేది ఏంటంటే స్త్రీలకు సంబంధించిన అంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలకు ఎక్కువ వాళ్ళు ఈ సమయంలో కొత్తగా సినిమా ఫీల్డ్లో ప్రవేశించాలన్నా, టీవీ ఫీల్డ్లో ప్రవేశించాలన్నా, రాజకీయ రంగంలో ప్రవేశించాలని ఇది గుడ్ టైం అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా సహకరిస్తున్నాయి. శని సహకరిస్తున్నాడు, గురువు సహకరిస్తున్నాడు. పరస్పరం ఏంటంటే గురువు కూడా శని చూస్తున్నాడు. అందుకని వృత్తిపరంగా స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇది మంచి యోగం. అయితే ఏంటంటే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు, ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు స్పెక్యులేషన్ టెండెన్సీ, అత్యాస, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. సో అందరూ కూడా ఈ తులారాశికి సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఒకటి బాగా సక్సెస్ అవుతుంటాడు, ఒకటి ఫెయిల్యూర్ అవుతుంటాడు ఒకే సమయంలో. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఈ పంచమంలో ఉన్నటువంటి రాహు ఏంటంటే వీళ్ళని కొద్దిగా మిస్లీడ్ చేస్తుంటాడు అనమాట. వేరే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం వీళ్ళకి ఈ గురువు ఇచ్చే మంచి ఫలితాలు పొందాలంటే 100% వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత మార్చుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈజీ మనీ, స్పెక్యులేషను అంటే ఇంకా దానికి సంబంధించిన రేసులు, ప్యాకెట్ అంతా దాంట్లోకి వస్తే ముఖ్యం పందేలు, ఇటువంటి వాటికి దూరంగా ఉంటే 100% ఈ రాశి వారికి ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. గురువు గారు, ఏదైతే ఈ రాశి వాళ్ళు ప్రయత్నించే పనుల్లో శుభ ఫలితాలు చూడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే ఎటువంటి దేవాలయాలను వాళ్ళు సందర్శించాలి గురువు గారు? ప్రధానంగా తులారాశి వారికి ఏంటంటే రాశ్యాధిపతి శుక్రుడు ముందు బలం చేసుకోవాలి. అంటే శుక్రుడు వీళ్ళతో విపరీతమైనటువంటి భోగానికి అవకాశం ఇస్తుంటాడు అనమాట. ఖరీదైన వస్తువులు కొనాలని, ఖరీదైన వాహనం కొనుక్కోవాలని ఆలోచిస్తుంటారు. సో దానికి అంటే వీళ్ళు ముందు శుక్రుడిని కంట్రోల్ చేసుకోవాలంటే లక్ష్మీ అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. అంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తులారాశి వారు శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి విధి విధానంగా అమ్మవారిని పూజించి ఈ మనీ ఖర్చు పెట్టడం శుక్రవారం రోజు కంప్లీట్గా స్టాప్ చేయాలన్నమాట. ఈవెన్ ప్రతి విషయాన్ని కూడా పెట్రోల్ కానీ, ఇంటి అద్దె కానీ, పిల్లలు ఏదన్నా సరే శుక్రవారం రోజు మనీ అన్నది బయటికి వెళ్ళకూడదు. ఆ విధంగా వీళ్ళు కంట్రోల్ చేస్తే మాత్రం 100% ముందులో చాలా కష్టం అవుద్ది. ఒక 8 శుక్రవారాలు ఈ విధంగా మనీ అవుట్ గోయింగ్ తగ్గిస్తే 100% మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. అంటే అలాగని మనీ అంటే ఈ ఫోన్పేలు ఏది చేయకూడదు. ఇంకా కంప్లీట్గా శుక్రవారం రోజు అవుట్ గోయింగ్ మనీ తగ్గించి ఖర్చులు తగ్గించుకుంటే 100కి 100 రూపాయలు మీరు సక్సెస్ అవుతారు. పైపెచ్చి వీళ్ళు చదవలసింది అంటే లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ ఇవి చేసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే స్త్రీలను గౌరవించాలన్నమాట. స్త్రీలను ఆట వస్తువుగా కాకుండా గౌరవప్రదంగా చూసుకోవడం. ఈవెన్ భార్యను కానీ, తల్లిగారిని కానీ, కుమార్తెని కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా కష్టం కలిగించకుండా చూసుకుంటే తులారాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళ జీవితంలో. అలాగే ఏంటంటే గురువు అనుగ్రహం కోసం గురువు వీళ్ళకి తృతీయ షష్టాధిపతిగా ఉన్నాడు కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం మరి వాళ్ళకి ఎవరైతే గురువు అయితే ఉన్నారో వాళ్ళని పూజించవచ్చు. కామన్గా ఈ షిరిడి సాయిబాబా వారు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి అనేక రకాల గురువులు ఉంటారు. ఎవరిని ఆశ్రయించినా పర్లేదు. అంటే ఆ గురువు వచ్చిన సందేశాన్ని వింటూ ఆ ప్రకారంగా నడుచుకోవడం వల్ల మంచిది. సో ఇవన్నీ కాకుండా సింపుల్గా పరిహారం కంటే ఈ గోసేవ చేయడం, ఈ గోమాతని పూజించడం. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ గోశాలలో వచ్చినప్పుడు చాలా స్వామీజీలు వాళ్ళు గోశాలను నిర్వహిస్తున్నారు. అందులో ఏం చేస్తున్నారంటే వీళ్ళ గోవుని దత్తత తీసుకుంటారు వాళ్ళు. అంటే దానికి సంబంధించిన పోషణ, ఆ వ్యవహారం అంతా కూడా వీళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. అంటే వాళ్ళు చూస్తారు, మనం ఆ ఖర్చు పంపిస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల కూడా వీళ్ళకి తొందరగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటి వీళ్ళకి సులువుగానే ప్రసన్నం చేసుకోవచ్చు. ఏదైనా లక్ష్మీ అమ్మవారిని గట్టిగా పట్టుకొని లక్ష్మీ స్తోత్రం చదవడం మంచిది. అయితే ఎప్పుడు కూడా ఈ లక్ష్మీ అమ్మవారిని ఎంత గట్టిగా పూజించినా కూడా విష్ణుమూర్తిని కూడా పూజించవలసి ఉంటుంది. అందుకని విష్ణు సహస్రనామం కూడా చదవడం, రెగ్యులర్గా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించడం వల్ల కూడా వీళ్ళకి కంప్లీట్గా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. బట్ ఏదైనా ప్రధానంగా ఈ తులారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ప్రొఫెషన్ పూర్తిగా చేంజ్ చేయొచ్చు ఆటోమేటిక్. ఇది మాత్రం కంపల్సరీగా వాళ్ళ ప్రయత్నం బట్టి జరిగే అవకాశం, కొంత గుర్తింపు రావడం జరుగుతుంది. నిరుద్యోగి అన్నవాడు ఏమాత్రం ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం జరుగుతుంది కంపల్సరీగా. గురుగారు చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.